ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకి టీని చూపిస్తారు. తను వాళ్ళ అంకల్ తో కలవడానికి వెళ్తూ ఉంటాడు. ఇక్కడ ఏదైతే నాన్ టీకి డబ్బులు ఇస్తాడో అతను వాళ్ళ అంకల్ కి ఇవ్వడానికి వెళ్తుంటాడు. ఇవి ఏ డబ్బులు అంటే మనకి లాస్ట్ ఎపిసోడ్ లో చూపిస్తారు కదా, అతను కస్టమర్ డబ్బులని అతను డైరెక్ట్ గా ఆ డబ్బులని పోర్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. సో ఆ డబ్బులే ఇవి అన్నమాట. సో నాన్ ఇక్కడ ఆ డెప్త్ ని ఇక్కడ ఇచ్చేస్తాడు. అతను ఆ డబ్బులే అతని టీచర్ దగ్గర నుండి తీసుకొని ఆ డబ్బులు ఇస్తాడనమాట. ఇటువైపు మనం చూస్తాం, ఎప్పుడైతే అంకల్ కి తెలుస్తుందో నాన్న అతని డబ్బులని రిటర్న్ చేసేసాడు అని, ఇప్పుడు ఈ ముసలోడికి చాలా డౌట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు అతను అంటూ ఉంటాడు, ఇదైతే కాదు కదా నాన్ పోలీస్ వాళ్ళ స్పై అయితే కాదు కదా, ఎందుకంటే అతను ఆ కేసులో నుండి కూడా చాలా ఈజీగా తప్పించుకున్నాడు. నాకైతే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇప్పుడైతే వాళ్ళ అంకల్ నాన్ ని పోలీస్ వాళ్ళ స్పై అని అనుకుంటాడు. అప్పుడు టీ అంటాడు, అదేం లేదు, నేను అతనితో అడిగాను కానీ అతను ఒప్పుకోలేదు. కానీ ఇక్కడ అంకల్ కి అయితే చాలా టెన్షన్ అవుతూ ఉంటుంది నాన్ గురించి. అప్పుడు టీ అంటాడు, మీరు అతని గురించి టెన్షన్ తీసుకోకండి, అతని గురించి ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ నేను కూడా కొంచెం టెన్షన్ లోనే ఉన్నాను, అతను వీటన్నిటిని ఎలా మేనేజ్ చేశాడు అని. ఇప్పుడు మనం చూస్తాం, వాళ్ళ అంకల్ అతని ఒక మనిషితో అంటాడు నాన్ మీద నిఘా పెట్టు అని. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం టీచర్ ని. అతను ఆ ప్లేస్ లోనే వస్తాడు, ఏదైతే అంకల్ ప్లేస్ ఉంటుందో, ఏదైతే అతను కసినో నడుపుతుంటాడో. కానీ ఇదైతే బయట నుండి కనబడడానికి ఒక క్యాఫే షాప్ లాగా కనబడుతుంది, కానీ ఇది లోపల నుండి ఒక బార్ కసినో లాగా ఉంటుంది. ఇప్పుడు ఆ టీచర్ అక్కడ వెళ్లి కూర్చొని ఉంటాడు. ఏదైతే అంకల్ యొక్క ఇద్దరు మనుషులు ఉంటారో అతనికి టీచర్ మీద డౌట్ కలుగుతూ ఉంటుంది. అది చూసి టీచర్ వెంటనే బయటికి వెళ్తుంటాడు. ఇప్పుడు అతను ఎవరికో కాల్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అతను వేరే వాళ్ళతో చెప్తుంటాడు, వాళ్ళకి నా మీద డౌట్ వస్తుంది. అప్పుడే అతని ముందుకు ఒక కార్ వస్తుంది. సో దాని వల్ల టీచర్ కి అక్కడ యాక్సిడెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఈ సీన్ ఇక్కడికే కట్ అయిపోతుంది. టీచర్ తో ఏం జరిగిందో ఎవరికి ఏం తెలియదు. ఇటువైపు చూస్తాం మనం, నాన్ యొక్క పేరెంట్స్ కూర్చొని ఉంటారు. ఇటువైపు వాళ్ళ పేరెంట్స్ మధ్యలో గొడవ జరుగుతూ ఉంటుంది నాన్ ని తీసుకొని. ఏదైతే నాన్ వీడియో లీక్ అయింది కదా దాని గురించి. ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరు బ్లేమ్ ని ఒకరి మీద ఒకరు వేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ మదర్ అంటుంది, నువ్వు ఎందుకు నన్ను బ్లేమ్ చేస్తున్నావు, నువ్వు ఎప్పుడు కూడా నీ పిల్లలని నువ్వు చూసుకోలేదు, నువ్వు ఎప్పుడు కూడా వాళ్ళని కేర్ చేయలేదు. కానీ ఇక్కడ వాళ్ళ ఫాదర్ కి ఒక ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ దగ్గర మనీ ఉండదు. వీళ్ళు మిడిల్ క్లాస్ కూడా ఉండరు, చాలా పూర్ ఫ్యామిలీ ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళు గొడవ పడుతూ ఉంటారో అదంతా నాన్ చూస్తూ ఉంటాడు. ఇప్పుడు నాన్ వెళ్తాడు రూమ్ లోకి. ఇప్పుడు అతను ఒకరికి కాల్ చేస్తూ ఉంటాడు, కానీ ఎవరికైతే అతను కాల్ చేస్తూ ఉంటాడో వాళ్ళు రిసీవ్ చేయరు. అప్పుడు అతను చాలా ఏడుస్తూ ఉంటాడు. దాని తర్వాత అతను ఒక ఫోటోని చూస్తాడు. అందులో అయితే వాళ్ళందరూ ఫ్రెండ్స్ కలిసి ఫోటో దిగుతారు. ఇప్పుడు నాన్ వాళ్ళని తిడుతూ ఉంటాడు, మీ వల్ల నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది, అసలు నాకు మీలాంటి ఫ్రెండ్స్ అవసరమే లేకుండే. అప్పుడు అతను తన బ్యాగ్ ని ప్యాక్ చేసి ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. ఎప్పుడైతే అతను కిందికి వస్తాడో అప్పుడు వాళ్ళ పేరెంట్స్ అతనితో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు అంటారు, నాన్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని. అప్పుడు నాన్ వాళ్ళతో ఏం చెప్పడు. అప్పుడు అతను రివర్స్ గా, నేను ఎక్కడికి వెళ్ళినా మీకే దాంతో ఏంటి. ఇప్పుడు వాళ్ళ నాన్న అతన్ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నాన్న అంటాడు, నాలాంటి కొడుకు మీరెవరు కోరుకోరు, నువ్వు మెన్స్ తో కలిసి సెక్స్ చేస్తాను, వీడియో అంతా లీక్ అయిపోయింది, ఇప్పుడు నేనేం చేయాలి, నేను న్యూ లాగా కాలేను, న్యూ అంటే వాళ్ళ బ్రదర్, నేను ఇలానే ఉంటాను. అది విన్న తర్వాత వాళ్ళ ఫాదర్ నాన్ ని స్లాప్ చేస్తాడు. ఇప్పుడు అతను ఇంకా ఏడుస్తూనే ఉంటాడు. దాని తర్వాత నాన్ బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వచ్చేసిన తర్వాత నాన్ పీకి కాల్ చేస్తాడు, కానీ అతను తన కాల్ ని రిసీవ్ చేయడు. అంటే అతని బాయ్ ఫ్రెండ్ ని, కానీ అతను కూడా కాల్ ని రిసీవ్ చేయడు. అంటే అతనికి అన్ని తలుపులు క్లోజ్ అయిపోతాయి, అసలు ఎవరు కూడా అతనికి హెల్ప్ చేయడానికి ముందుకు రారు. అప్పుడు మనం చూస్తాం, అతను అక్కడ చాలా మెంటల్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అతను ఒక సైకో లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఆల్ ఆఫ్ సడన్ గా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాడు. అప్పుడు అతను ఆలోచిస్తూ ఉంటాడు, ఎలాగైతే 4-5 మెంబర్స్ కలిసి పాపం ఒంటరి నాన్ ని అతని లైఫ్ ని స్పాయిల్ చేసేసారు. అసలు రియలీ కదా, అతనైతే ఏం తప్పు చేయలేదు. అసలు అతనికి దీని గురించి పనిష్మెంట్ దొరుకుతుంది. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, అతను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. అగైన్ అతను మొత్తం స్క్రిప్ట్ ని రాస్తూ ఉంటాడు. ఏదైతే ఈసారి అతను స్క్రిప్ట్ రాస్తాడో ఆ స్క్రిప్ట్ ని అతను అలానే రాస్తాడు. ఎలాగైతే పూర్ డెత్ అయిందో, ఎలాగైతే అతను టాప్ మీద అటాక్ చేస్తాడో యాక్స్ తోని, ఆ స్క్రిప్ట్ ఉంటుంది. ఏదైతే మనకి ఎపిసోడ్ 1 and 2 లో చూపిస్తారో అది, ఏదైతే ప్రెసెంట్ లో ఇప్పుడు వాళ్ళతో ఏదైతే జరుగుతుందో ఆ స్క్రిప్ట్. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం టీ వాళ్ళ అంకల్ ని. ఇప్పుడు అతనికి తెలుస్తుంది నాన్ను వాళ్ళ
వాళ్ళ టీచర్ యొక్క కేస్ ని వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నారు అని. అప్పుడు అతను టీతో అంటాడు, నువ్వు నాన్ ని నా దగ్గరికి తీసుకురా. కానీ ఫస్ట్ లో అయితే అంకల్ టీతో డైరెక్ట్ గా చెప్తాడు, నువ్వు నాన్ ని చంపేసేయి. కానీ అప్పుడు టీ చాలా హెజిటేట్ అవుతూ ఉంటాడు. అప్పుడు అతను ఒప్పుకోడు, అసలు నేను చంపలేను అతన్ని. అప్పుడు వాళ్ళ అంకల్ అంటాడు, సరే నువ్వు నాన్ ని నా దగ్గరికి తీసుకురా, అతన్ని నేను చూసుకుంటాను. ఏవైతే నా డబ్బులు ఉన్నాయో నేను అవి రిటర్న్ తీసుకుంటాను. అసలు నిజానికైతే వాళ్ళ అంకల్ కి నాన్ ఎలాంటి డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదు, ఎందుకంటే అతను అన్ని డబ్బులు ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి. ఇటువైపు పిచ్చి టీ వాళ్ళ అంకల్ మాటలను ఒప్పుకుంటాడు. అతని దగ్గర ఎలాంటి ఆప్షన్ ఉండదు. ఇదంతా అసలు టీ వల్లనే జరుగుతూ ఉంటుంది. ఇటువైపు మనం చూస్తాం వాళ్ళందరూ ఫ్రెండ్స్ ని కలిసి ఉండడం. ఇటువైపు వాళ్ళందరూ డిసైడ్ అవుతారు ఇప్పటి నుండి నాన్ ని వాళ్ళ షూటింగ్ లో ఉంచొద్దు అని. ఇక్కడ వాళ్ళందరూ అగ్రీ అవుతారు, కేవలం టీ ఉన్న జిన్ తప్ప. ఏదైతే ఇటువైపు జిన్ ఉంటాడో అతనికి ఏదైతే అతను చేశాడో దాని మీద చాలా గిల్ట్ అవుతూ ఉంటుంది. అతను నాన్ తో అలా చెయ్యకపోతే అయిపోవని. కానీ అతను ఈ రోజు అయితే సైలెంట్ గానే ఉంటాడు. ఇటువైపు టీ కూడా నాన్ ని సపోర్ట్ చేస్తాడు, ఎందుకంటే టీకి నాన్ కావాలి కాబట్టి. అతను నాన్ ని వాళ్ళ అంకల్ కి అప్పగించాలి కాబట్టి. ఇప్పుడు పోర్ అంటాడు, ఈ రోజు నాకు నీ బిహేవియర్ కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది టీ. ఇటువైపు టీ అతని మాటలను తిప్పేస్తాడు. ఇప్పుడు అతను అంటూ ఉంటాడు, ఈ స్క్రిప్ట్ అతని రాశాడు అంటూ ఉంటాడు, నీకు అనిపించడం లేదా ఇప్పటి వరకైతే షూటింగ్ కంప్లీట్ కాదు, అతని హెల్ప్ మనకి అవసరం ఉంటుంది. నెక్స్ట్ డే మనం చూస్తాం వాళ్ళందరూ మ్యాన్షన్ లోకి చేరుకుంటారు, ఏదైతే అడవిలో ఉంటుందో. ఎప్పుడైతే నాన్ అలసిపోయి వస్తాడో అప్పుడు టీ అతనికి వాటర్ తాగడానికి ఒక బాటిల్ ఇస్తాడు. టీ ఫస్ట్ లోనే ఈ వాటర్ లో మత్తు మందును కలిపేస్తాడు. సో కొంచెం టైం తర్వాత నాన్ కి ఈ మందు అతన్ని స్పృహ కోల్పోయేలాగా చేస్తుంది. ఈ వాటర్ తాగిన తర్వాత ప్రెసెంట్ లో అయితే నాన్ బాగానే ఉంటాడు. ఇప్పుడు నాన్ పోర్తో చెప్తాడు, నేను ఒక కొత్త స్క్రిప్ట్ ని రాశాను, నువ్వు దీన్ని రీడ్ చేయి. కానీ ఇక్కడ అయితే జిన్ నాన్ ని సపోర్ట్ చేయడు. ఇప్పుడైతే పోర్ ఆ స్క్రిప్ట్ ని చదువుతాడో అప్పుడు అతనికి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఇప్పుడు పోర్ అంటూ ఉంటాడు, ఈ మూవీ అయితే చాలా హిట్ అవుతుంది. అప్పుడు అతనికి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ఆ స్క్రిప్ట్. ఇటువైపు మనం చూస్తాం నాన్ సైకో స్మైల్ ఇస్తూ ఉంటాడు. ఇక్కడ మనకి తెలుస్తుంది నాన్ ఏమో ప్లానింగ్ చేస్తున్నాడు అని. నెక్స్ట్ డే వాళ్ళు షూటింగ్ చేయడానికి రెడీ అవుతూ ఉంటారు, అంటే షూటింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళ రోల్ ని ప్లే చేస్తూ ఉంటారు. ఏదైతే పోర్ ఉంటాడో అతను షూటింగ్ చేస్తుంటాడు, అతని చేతిలో కెమెరా ఉంటుంది. ఎప్పుడైతే ఫస్ట్ నాన్ వస్తాడో అప్పుడు అతని చేతిలో గొడ్డలి ఉంటుంది. ఇప్పుడు అతను ఆ గొడ్డలిని పారేస్తాడు. ఇప్పుడు అతని చేతిలో అతను చాకుని తీసుకుంటాడు. ఇప్పుడు అతను అందరికంటే ముందు టాప్ మీద అటాక్ చేస్తాడు. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుంది నాన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయాడు అని. ఎలాగైతే వాళ్ళు కిందికి వెళ్లి డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ డోర్ కూడా లాక్ ఉంటుంది. ఏదైతే ఆ మాస్క్ వెనకాల మనిషి ఉంటాడో అతను నాని. ఎప్పుడైతే అతను ఆ మాస్క్ ని తీస్తాడో అప్పుడు అతను వాళ్ళ మీద చాలా అరుస్తుంటాడు. అప్పుడు అతను అతని కోపం అంతటిని తీస్తాడు. మీ వల్ల అసలు నేను మీతో ఏం చేశాను, మీ వల్ల నా హ్యాపీ లైఫ్ ని స్పాయిల్ చేశారు. ఇప్పుడైతే నా దగ్గర ఏమీ మిగలలేదు. మీరు చెప్పారు నాతో నేను మీతో వర్క్ చేయాలని, మీరే నన్ను ఇరికించారు. అప్పుడు అతను టీ గురించి కూడా చెప్తాడు, నువ్వే కదా నాకు ఆ అకౌంట్స్ ని ఓపెన్ చేయాలి అని చెప్పావు, నువ్వు నన్ను టార్చర్ చేశావు, ఇంకా బుల్లి కూడా చేశావు. ఇక్కడ ఇటువైపు టీ మళ్ళీ అబద్ధం చెప్తుంటాడు, అసలు నీ హెల్త్ బాలేదు, నువ్వు ఏమేమో ఇమాజినేషన్ చేస్తున్నావు, నువ్వే ఓన్ గా స్టోరీని తయారు చేసుకుంటున్నావు. ఎప్పుడైతే నాన్ వాళ్ళ మీద అటాక్ చేయడానికి వెళ్తాడో అప్పుడు టాప్ వెనకాల నుండి అతన్ని పట్టుకుంటాడు, కానీ అతను టాప్ ని కూడా కింద పడేస్తాడు. ఇటువైపు మనం జిన్ ని చూస్తాం. ఏదైతే జిన్ ఆ వీడియోని రికార్డ్ చేశాడో ఇంకా అది లీక్ చేశాడో దాని గురించి సారీ అని చెప్తూ ఉంటాడు. కానీ ఇప్పటి వరకైతే అతను చెప్పడు అతను ఆ వీడియో గురించి సారీ చెప్తున్నాడు అని. ఇప్పుడు నాన్ అంటాడు జిన్ తో, నువ్వు నాకు సారీ చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వైతే ఏం చేయలేదు. అప్పుడు జిన్ చెప్పాలనుకుంటాడు, అందరికంటే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైతే నీతో తప్పు చేశారో అది నేనే అని, ఎవరైతే ఫస్ట్ నీతో సారీ అడగాలో అది నేనే అని. అంతలోనే నాన్ స్పృహ కోల్పోతాడు. ఇటువైపు టీ నాన్ ని తీసుకెళ్తుంటాడు. అప్పుడు జిన్ అడుగుతాడు, నువ్వు ఇతన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు, నువ్వు ఇతనితో ఏం చేయాలనుకుంటున్నావు. ఇప్పుడు టీ అంటాడు, నువ్వు నన్ను ఇతన్ని తీసుకొని వెళ్ళనివ్వు, నేను ఇతన్ని మా అంకల్ కి ఇచ్చేస్తాను. అతను వాళ్ళ అంకల్ కి ఇస్తాడో ఇవ్వడో అదైతే మనకి చెప్పలేదు. కానీ ఇప్పుడు టీ జిన్తో అంటాడు, నేను అతన్ని తీసుకెళ్తాను, దీంతోనైతే అతని మొత్తం రుణం దిగిపోతుంది, నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను. ఇక్కడ మనం కొన్ని రోజుల తర్వాత చూస్తాం ఒక న్యూస్ వస్తూ ఉంటుంది ఆ టీచర్ గురించి నాన్ గురించి. వాళ్ళిద్దరూ ఎక్కడికో మాయమైపోయారు అని. ఇది చనిపోయిన న్యూస్ ఉండదు, అంటే వాళ్ళు పారిపోయారు, కలిసి పారిపోయారు అని. ఏదైతే పీ ఫాదర్ ఉంటాడో అతను కూడా ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, అతను ఆ విషయాన్ని చెప్తుంటాడు. ఎప్పుడైతే నాన్ యొక్క మదర్ న్యూస్ ని వింటుందో అప్పుడు ఆమె కొడుకు గురించి చాలా సాడ్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆమె వాళ్ళ హస్బెండ్ తో అడుగుతుంది, నువ్వు నీ కొడుకుని వెతకాలనుకోవడం లేదా. ఇప్పుడు నాన్న వాళ్ళ ఫాదర్ అంటాడు,
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కేస్ ని ఫైల్ చేయక ముందు అతన్ని వెతుకుదాం, అసలు అతను ఎక్కడున్నాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం వాళ్ళందరూ కలిసి పార్టీ చేస్తూ ఉంటారు. వాళ్ళ మూవీ షూటింగ్ ఎండ్ అయిపోతుంది. సో దాని వల్ల వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ జిన్ హ్యాపీగా ఉండడు. అతను నాన్ని మిస్ అవుతూ ఉంటాడు. అప్పుడు టీ ఫోర్స్ గా జిన్ని అతని దగ్గర కూర్చోపెట్టుకుంటాడు. అప్పుడు అతను అంటాడు, నువ్వు ఆ గ్రీసీ గురించి ఎక్కువగా ఆలోచించకు. అతనైతే ఆ టీచర్ తోని కలిసి తన లైఫ్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు కావచ్చు. ఎక్కడైనా నువ్వు ఎందుకు అంత టెన్షన్ తీసుకుంటున్నావు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం. దాని తర్వాత టీ అతని అంకల్ దగ్గరికి వెళ్తాడు నాన్ గురించి అడగడానికి. ఇటువైపు అయితే అంకల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. ఎందుకంటే అతని లైఫ్ లో మొత్తం టెన్షన్స్ ఎండ్ అయిపోయాయి అని. టీకి అతను 20,000 బాత్ ఇస్తాడు టీకి. ఇప్పుడు టీ వాళ్ళ అంకల్ తో అడుగుతాడు, మీరు నాన్ తో ఏం చేశారు, మీరు నాన్ ని చంపేశారా, మీరు ఆ టీచర్ మిస్టర్ కెంగ్ ని కూడా చంపేశారా. ఇప్పుడు వాళ్ళ అంకల్ అంటాడు, చూడు నేను ఫస్ట్ నీకు డబ్బులు ఇచ్చాను, నువ్వు ఈ డబ్బులని తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపో. ఇప్పుడు వాళ్ళ అంకల్ టీకి అసలు ఏం చెప్పడు. అప్పుడు మనం చూస్తాం టీ బయటికి వెళ్లి ఒక బాడీ గార్డ్ తో కూడా అడుగుతాడు, నువ్వే నాకు చెప్పు నాన్ గురించి, అసలు నాను కెంగ్ తో ఏం జరిగింది. అప్పుడు ఆ వ్యక్తి కూడా టీతో ఏం చెప్పడు. ఇప్పుడు అతను అంటాడు, నేను చెప్పాను కదా నాకు తెలియదు అని, నువ్వు ఎందుకు ఎప్పుడెప్పుడు నన్ను ఫోర్స్ చేస్తున్నావు. దీంతో ఇక్కడ ఈ సీన్ కట్ అయిపోతుంది. ఇటువైపు మనకి పీ సీన్ ని చూపిస్తారు. ఎప్పుడైతే పీ వాళ్ళ నాన్న ఇంటికి వస్తాడో ఇప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, నన్ను ఆ కేసులో నుండి జరిపేశారు, మేబీ ఇక్కడ ఆ కేసు క్లోజ్ అయిపోయింది కావచ్చు. ఇక్కడ పీ వాళ్ళ నాన్నతో అంటాడు, కానీ మీరు ఇంత త్వరగా ఎలా గివ్ అప్ చేయగలరు. అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, నేను గివ్ అప్ చేయలేదు, కానీ నేను కమాండ్స్ ని కూడా ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఏదైతే నా సీనియర్స్ నాకు ఆర్డర్ ఇస్తారో నేను వాటిని ఒప్పుకోవాల్సి ఉంటుంది. అప్పుడు అతను వాళ్ళ కొడుకుతో అంటాడు, నేను చంపేస్తారు అని వేరే వాళ్ళు నాకు బ్లాక్ మెయిల్ కూడా చేశారు. సో అప్పుడు పీ అంటాడు, అయితే మరి మీరు ఇంత త్వరగా ఎందుకు గివ్ అప్ చేశారు. వాళ్ళిద్దరూ ఎక్కడ కూడా మాయమైపోలేదు. దాని తర్వాత పీ ఆలోచిస్తాడు అతని ఉన్న నాని యొక్క మూమెంట్స్ గురించి, వాళ్ళ స్వీట్ మూమెంట్స్ గురించి. ఎప్పుడైతే వాళ్ళు కలిసి ఉండేనో అలాగైతే వాళ్ళు ఒక క్వాలిటీ టైం ని స్పెండ్ చేశారు. కానీ ఇక్కడ కొంచెం తప్పు నాన్ కూడా చేస్తాడు. అయితే పీ నాన్ తో చెప్పాడు, నువ్వు నా దగ్గర హెల్ప్ తీసుకోవచ్చు అని. ఇక్కడ నాన్ కి టీచర్ కి బదులు పీ యొక్క హెల్ప్ తీసుకుంటే అయిపో. ఇటువైపు పీ చాలా కోపంలో ఉంటాడు. ఎందుకంటే అతనికి అనిపిస్తుంది వాళ్ళిద్దరూ మాయమైపోలేదు అని, ఎందుకంటే వాళ్ళని ఫోర్స్ఫుల్ గా ఎవరో మాయం చేశారు అని. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, ఏదైతే వాళ్ళ మూవీ ఉంటుందో వాళ్ళ మూవీ థియేటర్ లో రిలీజ్ అయిపోతుంది. ఇక్కడ వాళ్ళందరూ వస్తారు. ఇక్కడ మనం చూస్తాం పీ కూడా వస్తాడు ఆడియన్స్ లో ఆ మూవీని చూడడానికి. ఇప్పుడు అతను వాళ్ళందరినీ చూస్తాడు. ఇటువైపు మనం చూస్తాం పూర్ పేరెంట్స్ మీడియా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ నాన్న పూర్ ని చాలా మెచ్చుకుంటూ ఉంటాడు. ఇటువైపు మనకి జిన్ని చూపిస్తాడు. అతను ఈ రోజు కూడా హ్యాపీగా కనబడడు. అతనైతే నాన్ గురించి చాలా సాడ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇటువైపు పీ వాళ్ళని దూరం నుండి చూస్తూ ఉంటాడు. ఇప్పుడైతే వాళ్ళ ఇంటర్వ్యూ నడుస్తూ ఉంటుందో ఇటువైపు మనకి పీని చూపిస్తారు. అతనైతే చాలా కోపంలో ఉంటాడు. అతన్ని చూస్తే మనకి ఎలా కనిపిస్తుంది అంటే అతను ఏదో ఒకటి డిసైడ్ అయ్యి ఉన్నాడు అని. అతను డిసైడ్ అవుతాడు అతను నాన్ గురించి రివెంజ్ తీసుకోవాలి అని. దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.